అందులో ఒక గమ్మత్తుంది. పార్వతీదేవి ఎడమ తొడ మీద కూర్చుని ఉండగా కన్నులు తెరిచి ప్రహృష్టవదనుడై పరమ సంతోషంగా ఇలా తన చేతిని ఆమె చుట్టూ వేసుకుని ఆమె యొక్క స్తనములు తన వక్షస్థలానికి నొక్కుకునేటంత దగ్గరగా తీసుకుని కూర్చున్నటువంటి పరమశివుడు కుడి చేతిని ఇలా చూపిస్తుంటాడు. మంగళాయతనం దేవం యువానమతిమంగళం ఝాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అని లింగపురాణం. అలా కూర్చున్నటువంటి పరమశివుడి గురించి విన్నా, అటువంటి మూర్తిని చూసినా ఉత్తర క్షణంలో కోరికలు తీరుతాయి. అటువంటి వాడై కూర్చుని ఉంటాడు కుబేర సభలో. అది ఆయన ఆనందం. ఇక్కడికి వచ్చిన వాడికి కోరికలన్నీ తీరుతాయి. ఇక నా పక్కనే కూర్చుని నేను అస్తమానం ఇలా చూస్తుంటాను, నేను ఎందుకు ఆనందంగా ఉండను? అందుకు పరమానంద భరితుడై ఉన్నాడు కుబేరుడు. అక్కడ శివుడు కూర్చుని ఉంటాడయా. కాబట్టి అటువంటి సభ, అబ్బో అక్కడ యక్షులందరూ ఆయన్ని సేవిస్తూ ఉంటారు. శంఖనిధి, పద్మనిధి మొదలైనటువంటి నవనిధులు ఆయన్ని సేవిస్తూ ఉంటాయి, ఐశ్వర్యం అంతా. సరే, అది దాటిన తరువాత చతుర్ముఖ బ్రహ్మగారి సభ. ఆ బ్రహ్మసభలో దళిత విరోధి ఇట్టిదని దాని తెరంగిరుంగక తెరుగెరుగంగా బ్రహ్మకుంకొలదియే తానవాంగ్మానసగోచరమద్భుత రూపము ఈ వియత్తలమును కంబ మొక్కటియ తాల్పక సుస్థిరమై నిజ ప్రభావళి వెలిగించుచుండు శిశివారిజ మిత్రుల మండలంబులను. దళిత విరోధి అని పిలిచాడు ఆ ధర్మరాజు గారిని. దళిత విరోధి అంటే అణిచివేయబడినటువంటి శత్రువులు కలవాడా. నేను ధర్మరాజుకి శత్రువుని చెప్పుకోగలిగిన వాడు లేడు, అంత భయం ధర్మరాజు గారంటే. పక్కన తమ్ముళ్ళటువంటి మహావీరులు, కాబట్టి శత్రువు అన్నవాడు లేనివాడా. అంటే నేను శత్రువుని లేస్తే అణిచేశావు, నీ ధర్మం చేత అసలు చాలామంది నీ ఎందు శత్రుత్వమే పోనారు. శత్రువు లేనివాడా, అజాత శత్రువు. కాబట్టి అసలు ఆ బ్రహ్మసభ ఇలా ఉంటుంది అని చెప్పడం బ్రహ్మగారికే సాధ్యం కాదు. ఎప్పుడూ 4 ముఖాలతో 4 వేదాలు చెప్పేటటువంటి బ్రహ్మగారే తన సభ గురించి చెప్పమంటే చెప్పలేడయా. అంత గొప్పగా ఉంటుంది ఆ బ్రహ్మసభ. తానవాంగ్మానసగోచరమద్భుత రూపము, అది వాక్కుల చేత మనస్సు చేత కూడా చెప్పడానికి వీలు కాదు, మనసులో కూడా భావన చేయలేము, అంత గొప్పది ఆ సభ. అందులో ఈ వియత్తలమను కంబమొక్కటియ తల్పక సుస్థిరమై నిజ ప్రభావళి వెలిగించుచుండు శిశివారిజమిత్రుల మండలంబులను. ఆకాశం అనేటటువంటి దానికి ఒక స్తంభమై అది సూర్యచంద్ర మండలాల్ని ప్రకాశింపచేస్తుంటుంది. బ్రహ్మగారి సభలో కూర్చోవడం అంటే అమ్మో ఎటువంటి విశేషాన్ని పొందినవాడైతే కూర్చుంటాడు. అందులో కూర్చుని ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? మనువు, అత్రి మహర్షి, మరీచి, సూర్యభగవానుడు, చంద్రభగవానుడు, సమస్త గ్రహాలు, సమస్త నక్షత్ర మండలాలు, దేవగణాలు, వసువులు, రుద్రులు, సిద్ధులు, సాక్షులు, మహాములు, 4 వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు పురుష రూపాన్ని ధరించి కూర్చుంటాయి. అంటే మహాభారతం కూడా పురుష రూపాన్ని ధరించి బ్రహ్మగారి సభలో కూర్చుంటుంది. కాబట్టి అవన్నీ కూడా సేవిస్తుంటాయి. చతుర్ముఖ బ్రహ్మగారిని సేవిస్తుండగా సరస్వతీదేవి వీణానాదం చేస్తుంటే ఆ వీణానాదం వింటూ 4 ముఖాలతో వేదం చెప్తూ సృష్టి కార్యం చేస్తూ మహానుభావుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు లోకాలకన్నిటికీ పెద్దవాడై సృష్టికర్త కాబట్టి గౌరవం ఆయనకి. ఆయన పద్మమునందు కూర్చున్నవాడై సృష్టి చేస్తూ ఉంటాడు. ఆ సభలో ఇంతమంది మహానుభావులు కూర్చుంటారు. అంత గొప్ప సభ. విశేషం ఏమిటంటే హరిశ్చంద్రుడి గురించి ప్రత్యేకంగా చెప్తున్నాడు నారద మహర్షి. ఇవన్నీ చెప్పి ఈ సభల గురించి జయశీలుడై హరిశ్చంద్రుండు తొల్లి సప్తద్వీపముల తన బాహుశక్తి చేసి జయించి నిశేషిత శత్రుడై దారునిలో గల ధరణిపతుల నిజశాసనంబున నిలిపి నిత్యంబైన మహిమతో సకల సామ్రాజ్యమొప్ప రాజసూయంబు తిరంబుగానొనరించి తనరి యథోచిత దక్షిణలను ఏనుమడుగులర్థమిచ్చి యాజకుల పూజించి భక్తితో విశిష్ట విప్ర జనులకు అభిమతార్థ సంప్రదానంబుల తృప్తి చేసే వంశ దీపకుండు. ధర్మరాజు గారికి అన్నీ వింటున్నా మనసులో కలుక్కు 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 కలుక్కుమంటోంది ఒకటి. మా నాన్నగారు యమసభలో ఉన్నారు, హరిశ్చంద్రుడు ఇంద్రసభలో ఉన్నాడు. ఎందుకున్నాడు అని కదా. ధర్మరాజు గారు నోటితో చెప్తే తప్ప పట్టుకోలేనివాడా? అడగకుండా ఉంటాడా ధర్మరాజు? ఇంతవరకు వచ్చిన తర్వాత మరి నారద మహర్షి అడగకపోతే ఎవరిని అడుగుతాడు? అందుకు చెప్తున్నాడు నారద మహర్షి, హరిశ్చంద్రుణ్ణి ఎందుకు కూర్చోబెట్టారో సభ తెలుసా? ఇంద్రసభలో మీ నాన్నగారు కూడా ఈ ధరామండలాన్నంతటినీ జయించాడు.
సమస్త భూమండలాన్ని గెలిచినవాడు పాండురాజు. అంతటి మహానుభావుడు ఆయన. అంతమంది శత్రువుల్ని దురుమాడాడు. యావత్ ప్రపంచానికి, యావత్ భూమండలానికి ఆయన సార్వభౌముడు. అయినా మీ నాన్నని ఇంద్రసభలో కూర్చోపెట్టలేదు. హరిశ్చంద్రుడిని ఎందుకు కూర్చోపెట్టారో తెలుసా? జయశీలుడై హరిశ్చంద్రుడు తొల్లి సప్త ద్వీపముల తన బాహుశక్తి చేసి జయించి నిశ్శేషిత శత్రుడై 7 ద్వీపములలో కలిగినటువంటి వాళ్ళనందరినీ కూడా గెలిచి సప్త ద్వీపములను తన వశం చేసుకున్నాడు. దారుణిలో గల ధరణీపదుల నిజశాసనంబున నిలిపి సమస్త భూమండలంలో ఉన్నటువంటి వాళ్ళని సామంతరాజుల్ని చేసుకున్నాడు తన శాసనంతో. అంత భయపడి ఆయనకి సామంతులై పరిపాలించాడు. నిత్యంబైన మహిమతో సకల సామ్రాజ్యమొప్ప తన యొక్క శౌర్యం చేత, తన యొక్క పరాక్రమం చేత, తన యొక్క వీర్యం చేత సమస్త భూమండలాన్ని గెలిచి సామ్రాట్టుగా నిలబడి రాజసూయంబు తిరంబుగా నొనరించి రాజసూయ యాగం చేశాడయా హరిశ్చంద్రుడు. మీ నాన్న చెయ్యలేదు. మీ నాన్న భూమండలాన్ని గెలిచాడు సార్వభౌముడై, రాజసూయాగం చేయలేదు. రాజసూయ మహాయాగం చేసిన వాడు హరిశ్చంద్రుడు ఒక్కడే. కాబట్టి తనరి యథోచిత దక్షిణలను ఏనుమడుగలర్థమిచ్చి ఎవరు ఎంత పుచ్చుకోవడానికి అర్హులో లెక్క పెట్టాడు. వచ్చినటువంటి బ్రాహ్మణులు యజ్ఞం చేసినప్పుడు అందులో వాళ్ళు ఇంత 100 గోవులు పుచ్చుకోవడానికి అర్హులు అన్నవారికి 500 గోవులు చప్పునిచ్చాడు. వీరికి ఇంత ఇవ్వవచ్చు అంటే దాన్ని 5 పెట్టి గుణించి దానం చేశాడయా హరిశ్చంద్రుడు. కాబట్టి 7 మడులో అర్థం ఇచ్చి యాజకుల పూజించి భక్తితో విశిష్ట విప్ర జనులకు అభిమతార్థ సంప్రదానంబుల తృప్తి చేసే వంశదీపకుండు. ఇన్ని దాన ధర్మాలు చేశాడోనయ్యా బ్రాహ్మణులకి. ఎంత గొప్పగా పరిపాలన చేశాడోనయ్యా. ఆ రాజసూయ యాగం చేశాడు కాబట్టి ఆయన్ని ఇంద్రసభలో కూర్చోబెట్టారు. రాజసూయ యాగం చేయనటువంటి రాజు లేదా తన కొడుకులు రాజసూయ యాగం చేసినా, మీతో మనవి చేశా కదా 3 తరాల వరకు అందుతుందని, తన కొడుకులు రాజసూయాగం చేసినా తండ్రిని ఇంద్రసభలో కూర్చోబెడతారు. మీ నాన్న ఇంద్రసభలోకి వెళ్ళాలని నీకు కోరికుంటే నువ్వు రాజసూయ యాగం చెయ్యి. అందుకు వచ్చాడు. ఇప్పుడు రాజసూయ యాగం చేయడానికి తమ్ముళ్ళు దిగ్విజయయాత్రకెళ్ళి అందరినీ గెలవాలి. దుర్యోధనుడిచ్చింది అర్ధరాజ్యం, సమస్త భూమండలానికి రాజు ధర్మరాజు. అసూయ పెరిగిందా లేదా? మయసభ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతోంది. అందుకని సభాపర్వం. కాబట్టి అంత గొప్పవాడయ్యాడయా, అందుకునిచ్చారు ఇంద్రసభలో స్థానం అని. నేను ఒకనాడు యమసభకి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు నన్ను పిలిచాడు. పిలిచి నాతో ఒక మాట అన్నాడు. మహానుభావ నారద మహర్షి, నువ్వు అన్ని లోకాలు తిరుగుతుంటావు కదూ, ఎప్పుడో అప్పుడు భూలోకానికి కూడా పెడతావుగా, నా కొడుకులు కనపడతారు, ఒక్క మాట చెప్పవయ్యా. ఏమిటి ఆ మాట అంటే, అనుపమ శక్తిమంతులు మదాత్మజులేవురు దేవతావరంబుననుదయించియున్న కృతపుణ్యులు వారలలోన అగ్రజుండనఘుడు రాజసూయము మహామతి చేయగనోపు శత్రుసూనుడై సార్వభౌముడై తమ్ముల బాహుబలంబు పెంపునన్. నాకు 5 కొడుకులయా, దేవతల అనుగ్రహంతో పుట్టారు. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. తండ్రికి పెద్ద కొడుకు మీద తాపత్రయం, ఎందుకంటే ఆయన ద్వారానే కదూ అందుతుంది. కర్మాధికారం పెద్ద కొడుకుది కదూ. అందులో నా పెద్ద కొడుకయా వారలలోన అగ్రజుండనఘుడు రాజసూయమున మహామతి చేయగనోపు శత్రుసూనుడై. నా పెద్ద కొడుకైనటువంటి ధర్మరాజు మహాకీర్తివంతుడు, సార్వభౌముడు కాగలిగినటువంటి వాడు. ఈ సమస్త భూమండలాన్ని గెలవగలడు. ఎందుకు గెలవగలనంటాడేమో, దేవతల యొక్క వరప్రసాదంగా పుట్టినటువంటి 4 తమ్ముళ్ళు ఉన్నారు ఆయన దగ్గర. నా కొడుకులయా భీమార్జునులు, నా కొడుకులయా నకల సహదేవులు, తన 2వ భార్య మాద్రి యందు జన్మించిన వారేగా. కాబట్టి నా కొడుకులు 5 అంత తేజోవంతులై వాళ్ళు రాజసూయాగం చెయ్యాలి అంటే మొత్తం భూమండలం మీద ఉన్న రాజులందరినీ గెలవాలి. దానికి తగిన బాహుబలం ఉన్న వాళ్ళయా నా కొడుకులు. వాళ్ళు చేయకపోతే ఎవరు చేస్తారు? అటువంటి కొడుకులుండి నా కర్మ యమసభలో కూర్చోడం, ఇంద్రసభలో హరిశ్చంద్రుల్లో కూర్చోగలం. చెయ్యమని చెప్పవయ్యా, ఒక్క మాట చెప్పవయ్యా. పెద్ద కొడుకయ్యా ఎందుకు చెప్పాడు ముందు? భార్యని స్వీకరించినందుకు ఫలితమేది అంటే కొడుకుని కనడం తండ్రికి అర్థము కావడం. తండ్రి కోరిక తీర్చడానికి భార్యని చేపట్టి కొడుకుని కనాలయా అన్నాడు. నీ తండ్రి భార్యని చేపట్టి నిన్ను కన్నది ఆయన్ని ఉద్ధరిస్తామని. అప్పుడే విన్న మాటని శృతము దేనికి పనికి రావాలి? వృత్తమునకు అని అప్పుడే చెప్పాడు నారదుడు. ఇన్ని విని మన వల్ల ఎందుకు అవుతుంది ఏంటంటే చెప్పడం ఎందుకు? అటువంటి వాడికి నారదుడు చెప్తాడా?
అవి కావలసినవి చెప్పి ఈ ప్రతిపాదన చేశాడు. మీ నాన్నగారు నీతో ఒక మాట చెప్పమన్నారు, చెప్పేశాను, అయిపోయింది. కాబట్టి నువ్వు సమర్థుడివి, నీ తమ్ముళ్ళు సమర్థులు, రాజసూయ యాగం చెయ్యగలిగిన వారు అని మీ తండ్రి నమ్ముతున్నాడు. కాబట్టి ఆ యాగాన్ని నిర్వహించవయా, నిర్వహించి మీ తండ్రి కోరిక తీర్చవయా, ఇంతకన్నా గొప్ప పనే ఉంటుంది అని జనపతులు రాజసూయంబొనరించిన వారు శక్రునొద్దను సురపూజనలొందుచుందురు కోరిన కోర్కులు వడయుచు హరిశ్చంద్రు క్రియం. ఎవరు రాజసూయాగం చేశారో లేదా రాజసూయాగం చేసినటువంటి కొడుకుల యొక్క తండ్రులు ఇంద్రసభలో కూర్చుని దేవతలు పొందేటటువంటి పూజలు పొందుతుంటారు, సమస్తమైనటువంటి కోరికలు తీరినటువంటి వారై ఉంటారు. కాబట్టి అటువంటి తండ్రికి కొడుకువి ధర్మనందన, రాజసూయ మహాయాగాన్ని సంకల్పం చెయ్యి అని చెప్పి ఒక్క మాట నేను చెప్పాలయ్యో, రాజసూయ మహాయాగం చేస్తే 2 విశేషాలు ఉంటాయి. ఒకటి, ఆ యాగం ఎట్టి పరిస్థితులలో జరగకుండా చూడడానికి బ్రహ్మరాక్షసులు వస్తారు. అంత పెద్ద ఫలితాన్ని ఎలా ఇస్తారు? అందుకని బ్రహ్మరాక్షసులు వచ్చి ఆ యాగం జరగకుండా చూస్తారు. బ్రహ్మరాక్షసులు కూడా నీ ధర్మం ముందు నిలబడలేరు, యాగం చేస్తానంటావేమో, చెయ్యి, మీ నాన్నని ఉద్ధరించు. రాజసూయ మహాయాగం ఎవడు చేశాడో అక్కడ సమస్త జనక్షయమైనటువంటి ఒక భయంకరమైన మహాయుద్ధము సంభవిస్తుంది. కొన్ని కోట్ల మంది తెగటారిపోతారు, చచ్చిపోతారు. అంత పెద్ద యుద్ధం జరుగుతుంది రాజసూయాగం జరిగితే. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుని చెయ్యి, యాగం చేసి మీ నాన్నను ఉద్ధరించు, నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పచ్చి వెలక్కాయ కంఠంలో పడ్డవాడు ఎవరు? ధర్మరాజు గారు. ఎందుకు వచ్చింది సందేహం? రాజసూయ మహాయాగం చెయ్యలేనివాడు కాడు. తమ్ముళ్ళని పిలిచి 4 దిక్కులకి నలుగురిని పంపిస్తే చాలు. రే, నువ్వు తూర్పు దిక్కు, నువ్వు దక్షిణం, నువ్వు పశ్చిమం, నువ్వు ఉత్తరం, వెళ్ళి భూమండలాన్నంతటినీ జయించి రండి అంటే జయించి కప్పాలు పట్టుకుని వచ్చేస్తారు, అయిపోతుంది. తీరా రాజసూయాగం అయిన తర్వాత జరిగేటటువంటి మహాయుద్ధానికి కారణం తానైతే తండ్రిని ఉద్ధరించడానికి రాజసూయ మహాయాగం చేశాడు, దానివల్ల యుద్ధానికి కారణం అయ్యాడు, ఇన్ని కోట్ల మంది చచ్చిపోయారంటారు. కాబట్టి చెయ్యనా వద్దా? ఇక్కడ ఉన్నవాళ్ళు చచ్చిపోతారు చేస్తే చచ్చిపోయి అవలోకంలో ఉన్న మా నాన్న ఇంద్రసభ కడతాడు. చెయ్యడమా చేయకపోవడమా? చెయ్యమని నారదుడు అన్నాడు, ఆలోచించుకుని నిర్ణయించుకో అన్నాడు. ఏం చేయడం? ఇప్పుడు పెద్ద ఇబ్బంది వచ్చింది. తనలో తాను గుణుక్కోలేదు, పురోహితుల్ని పిలిచాడు. ఏ శాస్త్రమునందు ఎవరు అధికారో వాళ్ళని అడగాలి. ధౌమ్యుణ్ణి పిలిచాడు. ఇంటి పురోహితుడని ఉంటాడు ఒక ఆయన. మంచి కార్యాన్ని ఆయనకి చెప్పాలి. అయ్యా, ఇది చేద్దాం అనుకుంటున్నాను, మీ నోటితో ముహూర్తం చెప్పండి. ఏమి ఇలా చేద్దాం అనుకుంటున్నా? మంచిదండి, చేయండి అన్నారు అనుకోండి. పురోహితుడు పరమ యొక్క హితము కోరుతాడు. ఆయన నోటి వెంట వచ్చిన మాట దేవతల యొక్క మాట, అది కలిసి వస్తుంది. అందుకని ధౌమ్యుణ్ణి పిలిచాడు, పెద్దల్ని పిలిచాడు, బ్రాహ్మణుల్ని పిలిచాడు, కూర్చోపెట్టి తనకున్నటువంటి అనుమానాన్ని ప్రతిపాదన చేశాడు. అరమరికగా మాట్లాడకూడదు. అలా మాట్లాడేవాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజు ఉన్నదున్నట్లు చెప్పాడు. మా నాన్నగారు ఇలా కోరుకున్నారు, నారద మహర్షి వచ్చి చెప్పారు, కాబట్టి రాజసూయ మహాయాగం చెయ్యాలనుంది. కానీ చేస్తే బ్రహ్మరాక్షసులు వచ్చి క్రతువుని విధ్వంసం చేస్తారు. తట్టుకు నిలబడితే రాజసూయ మహాయాగం పూర్తయితే సమస్త జనక్షయకారకమైనటువంటి మహాయుద్ధం సంభవిస్తుంది. చెయ్యనా వద్దా అని అడిగాడు. వాళ్ళు అన్నారు, చేయుము రాజసూయ మెడసేయట. మీరు ఒక పద్య రచన చెయ్యడం అంటే మహాకవి ప్రజ్ఞ అక్కడ తెలుస్తుంది. మీరు చూడండి, మీకు అనుమానం లేదనుకోండి, అది తప్పకుండా చేయవలసిన పని. ఏమిటి అంత అనుమానం పడుతున్నాడు అని మీకు అనిపించింది అనుకోండి, ఏమండి ఇలా అంటున్నారండి, నేను చేయనా వద్దా, ఏం చేస్తే బాగుంటుందండి అంటే, చెయ్యవయా అంటారు. ముందు చెయ్యవయా, దానివల్ల ఏం రాదు, వివరణ తర్వాత ఇస్తారు. ముందు చెయ్యవయా అంటారు. అంటే ముందు చెయ్యవచ్చు, మీకు నమ్మకం ఉంటే, మీరు చెప్తున్న మాట మీద మీకు పరమ విశ్వాసం ఉంటే ముందు చేసేయి, అది ప్రారంభం అవుతుంది. అది మీకు ఎట్టి పరిస్థితుల్లో వల్ల కాదనుకోండి, ఎలా అని మొదలవుతుంది. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నవాడు 104 డిగ్రీల జ్వరంతో ఉంటే పుచ్చుకున్నదల్లా వాంతి అయిపోతుంది అనుకోండి. భార్య పరమ ప్రేమతో వచ్చి అంటే కొంచెం ఈ బత్తాయి రసం కొంచెం తాగండి అన్నారు అనుకోండి. తాగితే ఇమడట్లేదే అంటే ఎలా అంటాడు. ఎలా అంటే తాగలేను అంటే తాగలేను అన్నది స్థిరీకరించి చెప్పవలసి వచ్చినా ముందే. అలాగే చేయవయా అన్నారనుకోండి, ఏమండి ఆకలి వేసేస్తోంది, తొందరగా పలహారం పెట్టవే అన్నాడు.
ఇవాళ ఏం చేశానో తెలుసా? మీకు ఇష్టమైనది చేశాను, మంచి చేశాను. పచ్చడి ఏం చేశాను తెలుసా? ఏదో ఒకటి పెట్టవే బాబు తింటాను ముందు అంటాడు. అంటే అది బాగుండకపోయి తినేస్తాను ఆకలి. అంటే ఆర్తి ప్రకటనం చెయ్యవయా అని మొదలవ్వాలి పద్యం. అప్పుడు ధౌమ్యుడు ధైర్యంగా చెప్తున్నాడని గుర్తు. ఆయనే అనుమానంగా చెప్తే ఇంకేం చేస్తాడు? ఉన్న అనుమానంలో ఉన్నవాడు. అది పద్యరచన అంటే. అది అందుకు భట్టారకుడు మహానుభావుడు. కాబట్టి ఆయన అన్నాడు, చేయుము రాజసూయ మెడసేయక దానన చేసి దోషముల్వాయు నిలేశ భూప్రజకు పార్థివులెల్ల భవత్ప్రతాప నిర్జేయులు సర్వసంపదలు చేకొనగాదరియయ్యే కౌరవాంనాయలలామ నీకెనయే మానవనాథుల మానుషంబునన్. ఇంకా అనుమానపడతాయేమిటి? చెయ్యి రాజసూయాగం. రాజసూయ మహాయాగం చేస్తే వచ్చేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా? అది చేస్తే ప్రజలందరూ కూడా చేసినటువంటి తప్పులు పోతాయి. అది ప్రభువుగా నువ్వు చేయవలసింది. నువ్వేమనుకుంటున్నావు? అది చేస్తే మీ నాన్నగారు ఇంద్రసభకి ఎడతాడనుకుంటున్నావు. అంతేకాదు, సమస్త జనక్షయం అవుతుందని కదా నువ్వు భయపడుతున్నావు. ఆ యాగం చేస్తే జనం యొక్క తప్పులన్నీ నశించిపోతాయి. జనం యొక్క తప్పులన్నీ నశించిపోతే, తప్పులు నశించిపోయి ఇక తప్పులు చెయ్యొద్దని ధర్మపక్షాన నిలబడిపోయినటువంటి వారికి చెరుపు లేదు. నువ్వు కష్టపడి అందరి తప్పులు తీసేసిన రాజసూయ మహాయాగం ద్వారా ఇంకా ధర్మం వైపుకే నిలబడిపోయిన వాడిని బాగు చేసేవాడు లేడు. అప్పుడు యుద్ధమే వస్తే పోయేది అధర్మం. నీకేమిటి బాధ? కాబట్టి ఎందుకు చెయ్యవు? అందులో మీ నాన్నకే కాదు ఉద్ధరణ, నిన్ను నమ్ముకున్నటువంటి మంచి వాళ్ళందరికీ ఉద్ధరణ ఉంది. నీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సంతోషిస్తారయా? లోకంలో ఉన్న ప్రజల యొక్క తప్పులు పోతాయా? ధర్మాత్ములై నిలబడగలిగిన వారు నిలబడతారయా? ఏ కురుక్షేత్రం జరిగితే అందరూ చచ్చిపోయారా? ధర్మాత్ములు అందరూ బతకలా? కాబట్టి చెయ్యి తప్పకుండా. చేస్తే దానన చేసి దోషముల్వాయు నిలేశ భూప్రజకు పార్థివులెల్ల భవత్ప్రతాప నిర్జేయులు. నీ సోదరులున్నారే, వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతాపం చేత మిగిలినటువంటి రాజులందరినీ జయిస్తారు. వాళ్లకున్న శౌర్య పరాక్రమాలకి అటువంటి దిగ్విజయం చేసి రాజసూయాగం చేయకపోతే మీ తండ్రి దేవతాంశలతో మిమ్మల్ని కనడం వల్ల ప్రయోజనం ఏముంది? చేతిలో ధనస్సు పట్టుకుని ఎవరి మీద బాణం వేయకుండా, ఎవరిని శిక్షించకుండా, భూమండలాన్ని ఆక్రమించకుండా, సార్వభౌముడి కాకుండా రాజసూయ మహాయాగం చేయకపోతే ధర్మరాజువి ప్రజల్నేం ఉద్ధరిస్తావు? మీ తండ్రినేం ఉద్ధరిస్తావు? ఆలోచించకు, చెయ్యి. కాబట్టి కౌరవాంనాయలలామ, కురువంశములో పుట్టినటువంటి వారిలో శ్రేష్టమైనటువంటి వాడా, నీకెనయ మానవనాథులవు మానుషంబునన్. నీతో సరిపోయినటువంటి మనుష్యనాథులు, రాజులు ఉన్నారయా లోకంలో? కాబట్టి తప్పకుండా చెయ్యి. అది సంప్రదించడం. ఎవరిని సంప్రదించాలని నేను అనుకున్నానో వారిని సంప్రదించిన తరువాత వారు చెప్పిన దాన్ని నేను పాటించడానికి సిద్ధపడితే సంప్రదించాలి. సంప్రదించి ఆయన అలా అన్నారు కానీ అని నువ్వనుకున్నది ఆయన నోటి వెంట వినడానికి సంప్రదించకూడదు. ఏమండి ఇది ఇలా చెయ్యొచ్చా అన్నారు అనుకోండి, చేయకూడదు. అన్నాను అనుకోండి, చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా ఏంటి అంటే పర్వాలేదు ఏంటంటే ఆ పాపం నాకు రావాలని ఆయన అన్నాడు కదండి మేము చేశామనొచ్చు. అందుకు సంప్రదించకూడదు. ఆయన చెప్పింది చేయడానికి సంప్రదించాలి. అది శ్రద్ధ అంటే. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ గదితా సిద్ధి యా వస్తుపలభ్యతే. శంకరాచార్యులు వారు శ్రద్ధ అన్న మాటకు భాష్యం చేస్తూ అంటారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రము గురువు చెప్పినవి సత్యమన్న నమ్మకంతో చేసిన వాడు ఎవరున్నాడో అది శ్రద్ధ కనుక యయా వస్తుపలభ్యతే. దానివల్ల సమస్తమైనటువంటి వస్తు సముదాయము చేకూరుతుంది, విజయములు కలుగుతాయి. ఆ శ్రద్ధ లేకుండా, నమ్మకం లేకుండా ఉత్తిని అడిగానంటే అడిగానని చేసి మన మనసులో ఉన్న అభిప్రాయం ఆయనతో చెప్పించి ఆ పాపం ఆయనకి చుట్టపెట్టేద్దామని అడిగిన వాడికి ఫలితములు సిద్ధించవు. వాడు శ్రద్ధారహితుడు. ధర్మరాజు శ్రద్ధ కలిగినవాడు. అందుకని ధౌమ్యుడు చెప్పాడు, నిర్ణయం అయిపోయింది, రాజసూయ మహాయాగం చెయ్యాలి. ఎవరు వస్తారని చెప్పాడు? బ్రహ్మరాక్షసులు వస్తారు. రాజసూయ మహాయాగం కానీ జరిగితే ఏ ప్రమాదము జరుగుతుందని చెప్పాడు? జనక్షయకారకమైనటువంటి మహాయుద్ధము జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడు తన వలన ఏ దోషం జరగకుండా తనని అస్తమానం నియంత్రించి ప్రసన్న దృక్కులను సారించి చక్కగా అక్కడ కార్యం జరిగేటట్టుగా చూడగలిగినటువంటి మహానుభావుడెవరు? కృష్ణ భగవానుడు. ఎందుకని ధర్మరాజు గారు అంటాడు, ఆయన ఇవాళ మనుష్య దేహంతో తిరుగుతున్నాడు కానీ ఆయన సాక్షాత్తు విష్ణువు.
ధర్మపక్షపాతి, ధర్మమునకు ఆలంబనంగా నిలబడేటటువంటి లక్షణం ఉన్నవాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు విష్ణు స్వరూపం, అవతార పురుషుడు. మా మాంసనేత్రానికి ఎదురుగుండా మనుష్యుడిగా కనపడుతూ మాకు బంధువుగా ఒక చెలికాడుగా ఉన్నాడు. కానీ ఆయన విష్ణువు కాబట్టి ఆయనని పిలిచి కూర్చోపెట్టి పూజించి ఆయన అనుమతి తీసుకుని ఆయన్ని పక్కన కూర్చోపెట్టుకుని ఈ కార్యం ప్రారంభిస్తాను. అది భగవద్భక్తి అన్నమాటకు అర్థం. నువ్వు నీ కూతురు పెళ్లి మాటలకు వెడుతున్నా నీ ఇంటి సింహాసనం దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలగాలి. ఈ సంబంధం నా కూతురికి యోగ్యమైతే స్వామి చేయించు, ఈ సంబంధం అయిపోయేటట్టుగా చేయండి స్వామి. అయిపోతుంది. తర్వాత వచ్చే పరిణామాలకు ఆయన బాధ్యుడు కాదు. నీ కోడలు నీకు అన్నం పెట్టకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పవు, నువ్వు అడగలేదు కదా. ఈ సంబంధం యోగ్యమైతే మా వంశం దాని వలన కీర్తి గడిస్తుంది అనుకుంటే, ఆమె నా వంశంలోకి ప్రవేశించడం వల్ల, నా ఇంటి కోడలవడం వల్ల నా ఇల్లు పరమపావనం అవుతుందనుకుంటే ఈశ్వరామని కోడలిచ్చి, ఆమె పైకి మాకు చాలా అందంగా కనపడింది, ఆమె చదువుకున్న చదువు నచ్చింది, ఆయన కుటుంబం నచ్చింది. కానీ ఆమె కోడలైన తర్వాత నీకు తెలుసు, ఆమె రావచ్చో రాకూడదో నీకు తెలుసు, పెద్దరిక నీది. కాబట్టి పరమేశ్వర నువ్వు నిర్ణయించు. ఆమెకు ఆ అదృష్టం ఉంటే చేస్తాడు, లేకపోతే ఏదో మిష పెట్టి తీసేస్తాడు, అవనివ్వడు. ఆఖరికి ఆయన నిర్ణయం చేస్తాడు, ఆమె కోడలవుతుంది. నువ్వు నిశ్చింతగా పడుకో. ఎందుకని? ఈశ్వరుడు పంపాడు నీ ఇంటి కోడలుగా, నీకు బెంగలేదు. నువ్వు ఈశ్వరుడికి చెప్పుకోవడం అలవాటైతే నీ చేసిన నిర్ణయానికి నీకు ధైర్యం ఉంటుంది. నేను పరమాత్మ నిర్ణయానికి ఒడంబడ్డాను. నీ నిర్ణయాన్ని పరమేశ్వరుడికి చెప్పేది అయిపోయేటట్టు చేయమని అడక్కు, నాకు యోగ్యమైనది చేయించి పెట్టనడు. కృష్ణుడు ఉంటే చాలు, నాకు యోగ్యమైనది జరుగుతుంది. అందుకుని కృష్ణుణ్ణి తీసుకొస్తానన్నాడు. గబగబా పిలిచాడు. ఆ వార్త పట్టుకెళ్ళి ఆయన్ని తీసుకురాగలిగినటువంటి వాళ్ళని మీరు గబగబా వేగంగా వెళ్ళి ఆ ద్వారవతి చేరుకుని కృష్ణ భగవానుణ్ణి ఆహ్వానించండి, ఆయన్ని తీసుకురండి. నేను ఆయన్ని ముందు దర్శించి నమస్కరించి ఈ ప్రతిపాదన ఆయనతో చెప్పి ప్రారంభిస్తాను. ఆయనతో చెప్పడమే యాగ ప్రారంభం, అందుకని ఆయన్ని తీసుకురండి అన్నాడు. ఇది నమ్మకం అంటే. ఇంత ధర్మరాజు మాయాద్యూతంలో అన్నీ ఓడిపోతున్నప్పుడు కృష్ణుణ్ణి మరిచిపోయాడు. ఎందుకు మరిచిపోయాడు? అక్కడ వచ్చినప్పుడు చెప్తా విశేషం. ఇంత నమ్మకం ఉన్నవాడు, అందుకు వచ్చింది ఉపద్రవం అంతా అని పంపితే ఒకరోజు ప్రయాణం చేసి వచ్చేసాడు కృష్ణుడు. నమ్మకం ఉండాలి కానీ ఎందుకు రాడండి పరమాత్మ? వచ్చాడు. వస్తూనే ఆయన్ని కూర్చోపెట్టి పరమమానసమునను నిచి అపరిమిత హర్షంబుతో సపర్యావిధులం గురు పూజించిన విధమున కురువృషభుడు అశేషలోక గురు పూజించెన్. వంశంలో పెద్దలు ఉంటారు, వంశ పెద్దలు. ఆ పెద్దలైన వారు ఇంటికి వచ్చినప్పుడు వారికి సత్కారం చేస్తాం. పరమ సంతోషంతో, ఎంతో గౌరవంతో, ఎంతో ఆనందంతో గౌరవించాలి. తాతగారు వస్తున్నారనుకోండి, పరమ పూజనీయుడు, తన తండ్రిని కన్న తండ్రి. తనకి మహానుభావుడు బలిచక్రవర్తి అంతటి వాడు ఏడిచాడు, వరుణపాశాలతో కట్టేశారు, రాజ్యం పోయిందని ఏడవట్ల, చేతులు పైకి లేవలేదు, మా తాతగారు ప్రహ్లాదుడు వస్తుంటే కాళ్ళ మీద పడి నమస్కారం చేయలేదని ఏడుస్తున్నానన్నాడు. అది సంస్కారం. సంస్కారం పుట్టుకతో రావాలి, వినడం చేత రావాలి. అంటించుకుంటే రమ్మంటే వస్తుందా? కాబట్టి అది అసలు ఆ పూజ చేయడంలో ఉన్న సంతోషాన్ని అభివ్యక్తం చేస్తున్నాడు. మీతో చెప్పా, మనసు ప్రహృష్టం అంటే పొంగు రావాలి. పొంగు దేనివల్ల వస్తుంది? అనుబంధం తెలిస్తే వస్తుంది. వాడు నా రక్షకుడు, వాడు నా కీర్తి కారకుడు, వాడు నా ఉద్యోగం ఇచ్చినవాడు, వాడు నా చేత పని చేయించేవాడు, వాడు నాకు జీతం ఇచ్చినవాడు, నా ఇంటి పాలవాడు పాలు పోస్తున్నాడంటే వాడు నా యందు కొంత సమర్థతనిచ్చి ఆ సమర్థతతో ఉద్యోగం చేయించి జీతం ఇప్పించి పాలవాడికి డబ్బు కట్టి ఆ పాలు తాగేట్టు చేయించినవాడు, నాకు ఆకలైతే వేళపట్టున అన్నం పెట్టించాడు వాడే. ఏమో ఏ కారణానికో అన్నం ఉడికుండకపోతే ఏమవును. కానీ ఒక్కొక్కసారి చూడండి, అన్నీ పెట్టి ఎలక్ట్రిక్ కుక్కర్లో ఎక్కడికో వెళ్ళి 1 గంటకు భర్త వచ్చేప్పటికి అన్నం పెడదామని వస్తే స్విచ్ వేయడం మర్చిపోయి వెళ్ళిపోయారు. ఏమైంది? అన్నీ తనవే. అన్నం ఉందా? లేదు. ఎవరికి ఏమరుపు లేకుండా తనకి ఆకలి ఆ సమయానికి వేసేటట్టు. ఆకలి వేయకపోవడం అనారోగ్యానికి పెద్ద హేతు. ఎన్నున్నా పర్వాలేదు, ఆకలి ఉంటే మంచిది. ఏం డాక్టర్ గారు?
ఆకలి ఉంటే చాలు. ఆ ఆకలి ఒక్కటి లేకపోతే పెను ప్రమాదం. ఆకలి ఇట్లేదండి అంటే 3వ నెంబర్ స్థానిక భద్రతా సూచన ప్రమాద పతాకం ఎగరేసినట్టు. కాబట్టి వేళకి ఆకలి వేయించి ఆకలి తీరడానికి అన్నం ఇప్పించి వాడు ఉన్నాడు, వాడు అది చేసి, అది నైవేద్యం అంటే వాడిని స్మరించి నమస్కరించి తినడం. ఆ స్మరించి నమస్కరించినప్పుడు వాడి కృప గుర్తొస్తే పొంగు, లేకపోతే యాంత్రికం. ఈ ఊళ్ళోనే ఉన్నారు మహానుభావుడు, పేరెందుకు చెప్పాలి. వాళ్ళ పెదనాన్నగారు మిగిలిన వాళ్ళతో కలిసి భోజనానికి కూర్చున్నారు. పరిశేచనం చేసి ఆయన వ్యాహృతులు పుచ్చుకుంటున్నారు. ఈలోగా పక్కన కూర్చున్న ఆయన పప్పు అన్నం కలిపేశాడు కొడుకు. ఆయన వెంటనే లేచి చేయి కడుక్కుని వెళ్ళిపోయాడు. ఏమిటి ఇలా వెళ్ళిపోయాడు అనుకున్నారు. ఆయన ఆ వెళ్ళిపోయిన మనిషి వస్తాడనుకుని మీరు భోజనం చేశారు. ఆయన భద్రాచలం వెళ్ళిపోయారు. ఆయన రాలా ఇంటికి. ఆ తర్వాత ఆయన కనిపెట్టారు. ఆయన అక్కడ కూర్చొని రామాయణం చెప్తుంటే ఎవరిని ఎందుకు వెళ్ళిపోయారన్నారు. చిచి అసహ్యం వేసిందిరా ఇలాంటి కొడుక. అన్నం తినేటప్పుడు చేతిలో ఇలా నీళ్లు పట్టుకుని పరిశేచనం చేసి మంత్రం చెప్పి నమస్కారం చేసి వేలు పెట్టి పరిశేచనానికి 5 సార్లు పుచ్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? అంతసేపు కూడా సరిగా చేయలేదురా వాడు. ఇలా 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 అనేసి తినేస్తున్నాడు. ఏమిటో వాడితో నాకు భోజనం. అలాంటి కొడుకునికి అన్నదికి అసహ్యం వేసి వెళ్ళిపోయారు భద్రాచలం. బతిమాలు తీసుకొచ్చారు ఇంటికి. తర్వాత అందుకు రామాయణం చెప్పుకుంటున్నా అలాంటి కొడుకుని కన్నా పాపాన్ని పోగొట్టుకోవడానికి. అది ఆ పొంగున్నవాడైతే సరిగ్గా చేస్తాడు. ఆ పొంగు లేనివాడు వెళ్ళి తినేస్తాడు. యాంత్రిక. పొంగుంటే చేసే పూజ వేరు. ఆ కృష్ణ భగవానుని యందు కలిగినటువంటి పొంగు, ఆయన మీద ఉన్న భక్తి ధర్మరాజు గారికి అటువంటిది. అందుకని పరమాసనమును ఉనిచి, పరమాసనం అంటే పెద్ద ఆసనం. పెద్ద ఆసనం అంటే దాని అర్థం ఇది విచ్చినెక్కించి కూర్చోబెట్టమని కాదు. ఆయన కన్నా తాను కిందకు ఉండడం. ఒక అంగుళమైనా కిందకే ఉండడం తప్ప ఒక అరంగుళం కూడా పైకి ఉండకపోవడం. నువ్వే పూజనీయుడివి, నువ్వే మమ్మల్ని నడిపించగలిగిన వాడివన్న విశ్వాసాన్ని అభివ్యక్తం చేయడం. అందుకు చెప్పేవాడిని పైన, వినేవాళ్ళు కింద కూర్చుంటారు. అది సభా మర్యాద. కాబట్టి పరమాసనమునను నిచి అపరిమిత హర్షంబుతో సపర్యామిధులన్, అపరిమిత హర్షంబుతో ఆ చేసేటప్పుట ఎంత సంతోషం. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అన్నాడు అనుకోండి, పరవశం రావాలి. అబ్బా నా తండ్రి చేతులు, అందులో నేను పోసిన నీళ్లు పుచ్చుకుంటున్నారు మా స్వామి, ఏమి నా భాగ్యం అని ఆనందంతో రోమాంచితమై ఈశ్వరుడికి సేవ చెయ్యాలి. ఆయనకి గంధం అలదుతుంటే పొంగిపోతున్నట్ట. ఎవరు నిన్ను ముట్టుకోగలరు? కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేసినటువంటి లక్ష్మీదేవి నీ పాదానికి ఉన్న గోటి కాంతిని చూసిందన్నారు వ్యాసుల వారు. అటువంటి నువ్వు ఇవాళ సాకార రూపంలో నేను పిలిస్తే రావడమా, మా ఇంట్లో కూర్చోవడమా, నేను ఇస్తే నీళ్లు తాగడమా, నీ కాళ్ళు కడగడమా, నీకు నేను బట్టలు పెట్టడమా, నీ మెళ్ళో పుష్పహారం వేయడమా, నీకు చందనం అలదడమా, నేను పండు ఒలిచిస్తే నువ్వు తినడమా, ఏమి నా భాగ్యం. అపరిమిత ఆనందముతో ఉపచారములు చేసేట. ఎవరు? గురు పూజించిన విధమున. పూజలన్నిటిలోకి గొప్ప పూజ ఏదంటే గురు పూజే. ఎందుకు గురు పూజ గొప్పది? గురువు అంటే ఏమిటో తెలిసిన వాడికి గురు పూజ గొప్పది. అది ఏమిటో తెలియని వాడికి గురు పూజ ఎందుకు గొప్పదవుతుంది? గురు పూజ ఎందుకు గొప్పదైందంటే గురువు అందరికన్నా గొప్పవాడు కనుక. ఎందుకు గొప్పవాడు అంటే తల్లి తండ్రి శరీరాన్ని ఇచ్చారు, అందుకని వేదం మాతృదేవోభవ పితృదేవోభవ అంది. కానీ తల్లి తండ్రి శరీరం ఇస్తే ఇక మళ్ళీ శరీరంలోకి రావలసిన అవసరం లేని జ్ఞానబోధ గురువు చేశాడు. ఏ స్వార్థం లేకుండా పరమత్యాగమయుడై చేశాడు. ఇక పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందడానికి కావలసిన భక్తి జ్ఞాన వైరాగ్యములు అంకురించడానికి హేతువైన జ్ఞానాన్ని ప్రబోధం చేశాడు. అటువంటి గురువు కన్నా గొప్పవాడేవాడు. నగురోరధికం 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 ఇది శివశాసనత అంది గురుగీత. గురువు కన్నా అధికుడు లేడు 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 పార్వతి అన్నాడు పరమశివుడు. 3 పర్యాయాలు చెప్పాడు ఆ మాట గురుగీత. కాబట్టి అటువంటి గురువుని పూజిస్తున్నప్పుడు ఎంత సంతోషిస్తాడో. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువుని పూజిస్తున్న శిష్యుడు ఎలా పూజిస్తాడో అలా కురువృషభుడు అశేషలోక గురు పూజించన్. కురువృషభుడు కురువంశంలో పుట్టినటువంటి వృషభము వంటి ఆ ధర్మరాజు గారు అశేషలోక గురు పూజించన్.
అసంఖ్యాకమైనటువంటి లోకములకన్నిటికన్నా పెద్దవాడైనటువంటి వాడు, ఇన్ని లోకములను సృజించడానికి కారణమైన బ్రహ్మగాన్ని తన నాభికమలములందు కన్నటువంటి వాడు, సమస్త లోకపూజితుడైనటువంటి శ్రీమన్నారాయణాంశ కలిగినటువంటి పరిపూర్ణావతారమైన కృష్ణ భగవానుడి పరమానందమైనటువంటి హృదయంతో పూజ చేసి ధన్యుడయ్యాడు. అప్పుడు కృష్ణ భగవానుడు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఆ రాజసూయ యాగక్రతు ఎందుకు చేయించాడు, ఎందుకు నారదుణ్ణి పంపించాడు, కథ ఎందుకు మలుపు తిరిగింది, ఎందుకు కృష్ణుడు వస్తే తప్ప జరగలేదు, దానికి ఆయన వ్యూహమేమి అన్న విషయాల్ని రేపు సాయంకాలం 6:30 మళ్ళీ కృష్ణ భగవానుడి అనుగ్రహంతో ఆయన పలికించినంత మేర ప్రారంభం చేసి పలుకుతాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.